అసలు దేవుడి దగ్గర కోరుకునే కోరికలు బయటకు చెప్పకూడదని ఎందుకంటారో తెలుసా? సాధారణంగా ప్రతి ఒక్కళ్ళు దేవాలయంలో గాని ఇంట్లో గాని పూజించేటప్పుడు ఏదో ఒక కోరిక కోరుకోవడం సాధారణం. ఆ కోరిక పెద్దదైనా చిన్నదైనా సరే బయటకు చెప్పకూడదని మన పెద్దలు అంటూ ఉంటారు. ఇలా బయటకు చెప్పకూడదు అనే దానికి ఒక పెద్ద కారణం. విషయానికి వస్తే దేవుణ్ణి మనం కోరిక కోరుకుంటున్నాము అంటే అది ఖచ్చితంగా మనకి సాధ్యం కానిదే అయి ఉంటుంది. అలాంటి కోరికను ఆ భగవంతుడు తీరిస్తే ఆ ఆనందానికి అవధులుండవు. ఒకవేళ మనం కోరుకున్న కోరిక బయటకు చెప్తే వినేవారు బయటకి ఆనందంగా ఉన్న లోపల మాత్రం ఆ కోరిక నెరవేరకూడదు అనుకుంటారు. ఆ కోరిక మనకి తీరకుండా ఉండడానికి మానవ ప్రయత్నాలు చేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే మన పెద్దవారు ఏ ఆచారం పెట్టినా బాగా ఆలోచించి పెడతారు. మన పెద్దవారు పెట్టే ఆచారాల్లో చాలా పరమార్థం ఉంటుంది. అయితే గుడికి వెళ్ళినప్పుడు తీర్థం నుంచుని మాత్రమే తీసుకోవాలి. అదే ఇంట్లో పూజ చేసుకునేటప్పుడు కూర్చునైనా తీసుకోవచ్చు. చాలా మంది గుడికి వెళ్ళినప్పుడు కళ్ళు మూసుకుని దండం పెట్టుకుంటారు. అలా చేయడం ముమ్మాటికి తప్పు. గుడికి వెళ్ళిన వెంటనే ఆ స్వామివారిని తనివి తీరా చూసి ఆ తర్వాత మాత్రమే కళ్ళు మూసుకుని మన మనసులో ఉన్న కోరికను నివేదించాలి. జై సనాతన ధర్మ, జై శ్రీరామ్.